నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో అనంతపురం రూరల్కి సంబంధించి మన ఇక్కడ నందమూరి నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆ ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తే కూడా చాలా కొంతకాలంగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి వారికే ఇక్కడ నివసిస్తున్న వారికే తెలియకోకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ ఇక్కడ స్థలాలను ఇల్లు ఉన్న వారి స్థలాలను కూడా కబ్జా చేసుకుంటూ దర్జాగా వాళ్ళు పబ్బం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మనం చూస్తే ఇక్కడ మనము ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న ఒక స్థలానికి సంబంధించి ఇక్కడ ఏదైతే వారికే ఇక్కడ నివసిస్తున్న వారికే తెలియకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి. అలాగే అధికారుల దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా పట్టిపట్టినట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మన దగ్గర ఉన్నారు ఇక్కడ నివసిస్తున్న వారు వీరి స్థలాన్ని కూడా కబ్జా చేశారు, మాకు తెలియకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే జేసీబీలు తెచ్చి మా ఇంటిని పడగొడుతున్నారు. మాకు దిక్కెవరు, మాకు ఎవరు వెనక ముందు ఎవరు లేరు, మేము వృద్ధులమి, మమ్మల్ని కాపాడేవారు ఎవరు అంటూ కూడా మొరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే మన దగ్గర ఉన్నారు పెద్దమ్మ ఉన్నారు, వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకేం అన్యాయం జరిగింది? ఎవరు మిమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు? మీ స్థలాన్ని మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిని కూడా ఎవరు కబ్జా చేశారు? శ్యామ్ అనే పేపర్స్ అన్ని ఇట్లా చేసి చెప్పిస్తున్నాడు. వాటిని ఇంకా వచ్చి ఈడు మల్లేష్ అనేవాడు, బాలకృష్ణ అనేవాడు, వాళ్ళు వచ్చి మీ జేసీబీలు తెచ్చి కూల్పిస్తాం మేము, మీకెవరు ఏమి అగ్గుడ్డు వస్తే ఏమి చూసుకుంటారు అని అట్లా ఇష్టానుసారం మాట్లాడి మమ్మల్ని ఎట్లా అంటే అట్లా అంటున్నారు సార్. అమ్మ, ఈ మల్లేష్ అనే వ్యక్తి ఎవరు, ఈ శ్యామ్ అనే వ్యక్తి ఎవరు, ఇంకొకరి పేరు ఎవరు అన్నారు? మల్లేష్, శ్యామ్, బాలకృష్ణ అనే వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఎవరు? తూంచర్లు అంట వాళ్ళది, ఈ ఊరు కాదు సార్ వాళ్ళది. వాళ్ళదంతా తూంచర్లు అంటున్నారు అందరూ. నేను అడిగి తెలుసుకున్నాను, ఆ మాట చెప్పినారు. ఈ బాలకృష్ణ అనే వంది వాళ్ళదేనంట చెప్పినాడు. మా పిల్లోడు ఏడో లైన్ మ్యాన్ వస్తుంటే ఆ ఊరేనవా వాళ్ళని కట్టుకొద్దారని చెప్పిండే, అందుకు మాకు బాగా తెలిసిపోయింది. మీరు ఈ కాలనీలో నివసిస్తూ ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తూ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? 25 ఏళ్ళకు పైన అవుతుంది. 25 ఏళ్ళ పైన అవుతుంది. మేము ఇక్కడ ఉండే నాకెవరు లేరు. ఇక్కడ ఏదో ముసలిళ్ళు ఇక్కడ వాళ్ళు మా బిడ్డలు ఉంటే స్థలం ఇక్కడ వచ్చి ఉండాం, నివసించుకుంటున్నాం. కొడుకు లేడు, బిడ్డలు 2 లేరు, అల్లుడు లేరు, మనవడు. ఇప్పుడు నా మనవడు మాకు జీవనాధారం చేస్తున్నాడు. కూలి పని చేసుకుంటూ మీరు బతుకుతున్నారు? కూలి పని చేసే కూడా చేతగాలే సార్, మాకు ఏది చేసేకి చేతగాలే. ఏదో పిల్లోడు అంత తెచ్చి పెడితే తిని మేము ఉంటున్నాం. అది పరిస్థితి మాది. అంటే అన్నారు, మేము విన్నాం ఇంతకుముందు మీతో మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ జేసీబీలు తెచ్చి మీ ఇండ్లు పడగొడతాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మిమ్మల్ని బెదిరించారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం? అది నిజం, మేము చూసినాము. అయ్యో ఎట్లా చేస్తావని వాడిని తిప్పే పనులు అని ఎవరో పక్కన వాళ్ళు చెప్పినారు. ఈడున్నాడు, వాని పేరు అంటే నాకు తెల్ల పెద్దమ్మ అన్నాడు. అడిగేదే సార్ నేను, ఈయన పేరేమి ఆ ఊరు అని అడుగుతా తెలుసుకుంటాను నేను. వాడు మల్లేష్ అనేవాడు, మల్లేశ్వరమ్మ అనేవాళ్ళు, వాళ్ళు తుమ్చారులని వాళ్ళదేమి తెలిసిపోయింది. ఈయనది కూడా తుమ్చారులే, బెదిరించే వాళ్ళు వీళ్ళు కూడా. శ్యాము అనేవాడు మేను వాళ్ళకు నడుపుతున్నాడు. ఇవన్నీ ఇట్లా ఈ రకంగా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా, ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు, మేము ఇప్పుడు చూసాము. ఒక షెడ్ ఒక ఇండ్లు మీరు నిర్మించుకొని ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నామని మీరు అంటున్నారు. మీ దగ్గర పక్కా ఆధారాలు, పేపర్స్ ఉన్నాయా? ఉన్నప్పటికీ మీ మీద ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు? వాడు చెప్పి విధాయకం అమ్ముకోళ్ళ దాక్కోళ్ళనే చూస్తున్నాడు. ఆ శ్యాము అనేవాడు అంత మోసం చేసి అందరు వీటిలన్నీ ఎవరు వాంది కూడా కాదంటున్నారు సార్. అందరూను చెప్పేవాళ్ళు కొంతమంది మాకు ఏంటికి కడతారని మా బిడ్డ వాళ్ళు కూడా అట్లా వాళ్ళని బెదిరించినారు. అందుకోసం ఏమో వాడు ఇట్లా వస్తున్నాడు ఏదో అని వాళ్ళు భయపడేది. అందరినీ అట్లా భయపెట్టించి అట్లా తింటుంటాడు వాడు శ్యామ అనేవాడు, బాపనాయన. వాడే మెయిన్. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం జరుగుతుందమ్మా? అవుతుంది 6 నెలలకు పైన అవుతుంది. వాడు మల్లేష్ అనేవాడును వాళ్ళు వచ్చేసి దాదాపు 8-10 నెలలు అవుతుంది వాడు బెదిరించిపోయేప్పుడు. అప్పుడు చాలా రగడే. అప్పుడే ఇంకా మా మనమడ వచ్చి బండలన్నీ నాటిచ్చి వాళ్ళు ఎవరు అని అట్లా కొంచెం ఇది చేసిపోయినాడు. ఎవరు మమ్మల్ని ఆధారం చేసే వాళ్ళు లేరు ఇక్కడ, మాకు యత్నం లేదు. ఇంకేం చేసుకుంటాం మేము? అంటే మీ మీద దౌర్జన్యానికి కూడా దిగుతున్నారు, మీ మీద దాడి కూడా పాల్పడుతున్నారు అని అంటున్నారు. ఎంతవరకు నిజము? వాడు నువ్వెవరు మాట్లాడేకే, నీదేముంది, నేను నువ్వుకే పిలుస్తాము, ఏమవుతారో మీరు
అని కూడా అన్నాడు వాడు. వాని పేరు అనేది తెలియలే, ఇంకా వాడు కూడా వాళ్ళే మల్లేసు ఆ ఊరులే తూంచర్రోళ్ళు. అంటే పూర్తిగా శ్యామ్ అనే వ్యక్తి ఇదంతా చేస్తున్నాడు అని అంటున్నారా? నడిపిస్తాడు, అయిపోయి నడిపించేది ఇదంతా శ్యాము అని అయిపోయి ఇవన్నీ నడిపించేది, అన్నీ ఇట్లా చేసి అన్నీ ఇట్లా దిశలు కూడా ఏర్పరిచి చేసి ఇచ్చినాడు. మేము చేయించుకొని ఏదో మా పిల్లోడు వస్తే అడుక్కొని చేసుకుందాం ఎట్లా అని మేముంటే అంతకు లోపలే మాకు తెలియకుండా చేసినాడు. తెలియకుండా రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేపించేసినాడు, చేసి ఇచ్చేసినాడు. మళ్ళీ మీకు గూగుల్ పెడతాము, ఇది మీకేం సంబంధం లేదు, మాది ఇది బాలకృష్ణ అనేది వాంది అని చెప్పని మాట్లాడి బెదిరిస్తాడు వాడు వచ్చి. ఆ విధంగా అట్లా జరుగుతుంది. మాకు భయము, భయపెట్టి ఇంకా మేమేం చేయాలి, ముసలి ఎక్కడ పోయేకి లేదు, ఏమీ లేదు. అవును కదా, ఒంటరిగా ఉంటారు, ఏమొచ్చి చేసినా కూడా ఎవరు దిక్కు దివానము లేరు, మాకు ఎవరు దిక్కు దివాను. మా పిల్లోడు ఏదో మా పోషించే కోసం పోయినాడు, మాకెవరు లేరు. ఆ విధంగా ఉంది ఈడ. అవును, మీకు ఇంత అన్యాయం జరుగుతోందని మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు గౌరవ మన ఎస్పీ గారి దృష్టికి, మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకోవచ్చు కదా మీరు? పోలేదు, తీసుకోండి. ఇప్పుడు ఏమన్నా ప్రయత్నం చేస్తే పోతాం సార్ మేము. ఇప్పుడు మాకు ఇంతవరకు ఏమీ తెలియలేని వాళ్ళము, ఏది పోలేకుండాము. ఇప్పుడేమో రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఇచ్చినాం. మీరు ఆఖరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి? మాకేం ఇండ్లు కావాలా, మాకేమీ వద్దు, మాకేమి వాళ్ళు పెట్టేది వద్దు. వాడు చేసేదంతా అన్యాయంగా చేస్తున్నాడు కాబట్టి మాకు పెద్ద బాధ అయింది. ఎక్కడ పోవాలా అని మాకు దిక్కు తెలియని సమస్య అయిపోయింది ఇప్పుడు. సార్ మీరు మాకు ఏమి చేసేది కాదు సార్, మాకు మీరు దయచేసి మాకు గృహము ఇండ్లు అన్నీ ఇస్తామని చెప్తున్నారు. దయచేసి మాకు ఇది నిలబెట్టి చూస్తే చాలు సార్ అనుకున్నాం సార్. మేము సీఎం అని అది మా కోరిక, ఇంకేం మాకేం లేకుండా ఉన్నాము సార్. కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము అర్జీలు ఇచ్చొచ్చినాము, గుర్తలు కట్టుకుంటున్నాము. ఇప్పుడు అన్నీ మేము ఇట్లా ఏ స్థలం ఇంటి పక్కలో ఉంటే అది మాదేనని మేము పట్టుకున్నాం. మాకేం లేదు, అప్పటికి ఎవరికి ఏంది లేదు దీనిపైన. మేము మాదేనని మేము వచ్చి నిలుచుకున్నాం. దానికి ఇంకా అన్నీ వాడు అట్లా చేస్తున్నాడు, గుర్తలు కట్టుకుంటున్నాము. మేము ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టుకుంటున్నాము, ఇవన్నీ మేము చేసుకుంటున్నాము. ఇంకా ఆ పైన వాళ్ళు అన్నీ మాది, మీకేం సంబంధం లేదనే రకం మాట్లాడుతున్నారు. నిన్న కూడా పోయి ఇచ్చొచ్చిన అర్జీలన్నీ, అది జరిగింది మాకు. మీరు ఆఖరిగా ఏం కావాలనుకుంటున్నారు మా? మీకు ఇండ్లు స్థలము కావాలనేది ఇంకా మేము అనుకుంటున్నాము. మీ స్థలంలోకి దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీ స్థలం మీకు కావాలంటున్నారు అనుకుంటున్నాము. ఉండేది పరిస్థితి ఇంకా అది. ఆమె చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాది స్థలం అని మేము వేసుకుంటాం, మాకు ఏది లేదు స్వామి, ఇది పోతేను దయచేసి మాకు ఇండ్లు నిలబెట్టి మమ్మల్ని దయచేసి మీరు కాపాడి నిలబెట్టేది కావాలి స్వామి. మాకేంది కాబట్టి అంత ప్రసక్తి మేము కోరుకోలేదు తండ్రి. నాగలక్ష్మమ్మ. ఇదండి పరిస్థితి. మనం చూస్తున్నాం ఇక్కడ వృద్ధురాలు ఎవరైతే నాగలక్ష్మి ఉన్నారో వారి ఆవేదన పూర్తి స్థాయిలో, వారు వృద్ధులైనప్పటికీ కూడా వారి స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు తీసుకొని వచ్చి మీ ఇంటిని పడగొడతాము, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మీ అంతు చూస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వీరు ఆరోపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వీరి మీద దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు గారు మాకు న్యాయం చేయండి, మాకు ఉండటానికి మేము మా ఇంట్లో ఉన్నా కూడా మా ఇంట్లోకి దూరి దౌర్జన్యం చేస్తున్నారు, మాకున్న ఇంటిని మా స్థలాన్ని మాకు ఇప్పించండి, వీరి నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ కూడా వారు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి. అలాగే మరొక బాధితులు ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా స్థలాలని కబ్జాలు చేస్తున్నారు, మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే ఆరోపిస్తున్నారో మన నీలకంఠ ఇక్కడ ఉన్నారు, ఆయన విషయంలో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీ స్థలాలు మీ ఇండ్లని కూడా కబ్జా చేసుకుంటూ మీకే తెలియకోకుండా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు, మాకు న్యాయం చేసేది ఎవరు అనేది కూడా మీరు అంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు పరిస్థితి ఏంటి? సార్ మేమైతే ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. నేనేదో వృత్తిరీత్యా వేరే ఊరికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాను. సో గత 8 నెలల కింద నుంచి కూడా ఈ శ్యామ్ అనే వ్యక్తి మాకు ఇలా రిజిస్టర్ చేయించారని చెప్పేసి వచ్చి ముసలి వాళ్ళని బెదిరించడం జరుగుతుంది సార్. లేదు మేము కూలగొట్టేస్తాము, జేసీబీలు తెప్పించేస్తాము, మీదేముంది ఇక్కడ, సో అని కొంచెం దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు భయాందోళనకు గురవుతూ ఉన్నారు సార్. సో మాకు ఇక్కడ మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము. సో మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు నివసిస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. 20 సంవత్సరాల నుంచి? అవును సార్.
మరి 20 సంవత్సరాల నుంచి సమస్య ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో సమస్య వచ్చిందా? ఈ మధ్య కాలమే సార్, 8 నెలల కింద నుంచి అట్లా వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించాము తీసుకుంటాము అని చెప్పేసి 10 మంది రావడము బెదిరించడము ఏమైనా చేస్తూ ఉన్నారు సార్. సో నాకు డీపటా కూడా తెచ్చుకున్నాం సార్ మా అనుభవంలో ఉన్నట్టు. సో అన్నీ ఉన్నాయి సార్. సో బట్ మాకే తెలియకుండా వారు ఎలా చేస్తున్నారు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సో ఎవరో వాళ్ళ మొహాలు కూడా తెలియదు, ఈ ఊరోళ్ళు కూడా కాదు. సో వాళ్ళు చేయించుకొని వచ్చేసి ఇది మాది అని చెప్పేసి ఇప్పుడు అంటుంటే మేమేం చేయాలో ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరెవరు వాళ్ళు? శ్యామ్ అనే వ్యక్తి, బాలకృష్ణ అనే వ్యక్తికి చేసి ఇచ్చున్నారు సార్. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొంచెం వీళ్ళ ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని బెదిరిస్తుండడం జరుగుతుంది. ఏమని బెదిరిస్తున్నారు? సో మీరు ఖాళీ చేయండి, మీదేం లేదు ఇక్కడ, సో ఇలా చేయకపోతే మీరు జేసీబీ పిలిపించి కూలగొట్టిచ్చేస్తాం అని చెప్పేసి మీకు దిక్కున్న చోటు చెప్పుకున్నట్టు అంటున్నారు సార్. సో మాకు సరైన న్యాయం చేకూర్చాలని నేను మీడియా తరపున కోరుకుంటున్నాను. అంటే ఇది ఇన్ని రోజులు జరుగుతూ ఉంటే మీరు అధికారుల దృష్టికి, కలెక్టర్ గారు, ఎస్పీ గారి దృష్టికి మీరు తీసుకెళ్లేదా? నిన్న వెళ్ళాం సార్. నిన్న సబ్ రిజిస్ట్రార్ గారికి, రిజిస్ట్రార్ గారికి అండ్ అలాగే కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చున్నాం సార్. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు కదా, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ స్థలాన్ని, మీ స్థలంలో నివసిస్తున్న ఈ ఇంటిని కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేసేసుకున్నారు అని మీరు అంటున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేశారని అక్కడ సబ్ రిజిస్ట్రార్ కానీ రిజిస్ట్రార్ కానీ మిమ్మల్ని అడగలేదా మీరు? అడిగాం సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సబ్ రిజిస్ట్రార్ గారు ఏమన్నారు? సబ్ రిజిస్ట్రార్ గారు వాళ్ళు ఏమన్నారంటే గుత్త రసీదు ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్పారన్నమాట. సో రిజిస్ట్రార్ గారితో కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తే, అయ్యా మీ ఇది బేస్ చేసుకొని మేము చేయొచ్చు అని అంటే, సార్ ఎలా చేస్తారా సార్, మేము ఉన్నది అక్కడ, సో అసలు రిజిస్ట్రేషన్లో కూడా హద్దులు చూపించేటప్పుడు ఇక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు, సో ఖాళీ ప్రదేశం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో మేము ప్రజెంట్గా ఇక్కడ నివాసం ఉంటున్నాము, ఆ హద్దుల్లో మేమే ఉన్నాము. సో మాకే తెలియకోకుండా ఈ స్థలాన్ని ఎవరికో రిజిస్ట్రేషన్ చేయించడం ఎలా తెలియట్లేదు. సో సబ్ రిజిస్ట్రార్ గారు ఏమన్నారంటే, అయ్యా ఇది మీరు సబ్ రిజిస్ట్రార్ గారు వారి పేరేంటి? అది ఆయన పేరు రామారావు సంథింగ్ ఏదో ఉంది సార్, గుర్తు రావట్లేదు, రమణ. సో ఆయన ఏమంటున్నారంటే, సో ఇలాగా గుత్త రసీదు ఉంటే మేము చేసేస్తాము, సో ఇది వ్యాలిడో లేకపోతే నిజందో అబద్ధందో మాకు తెలియదు, బట్ చేసేస్తున్నాము, సో మీరు అంటే నిజామాబాదం తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తారటనా? అక్కడ వాళ్ళు అడగలేదా మీరు? అడిగాం సార్. ఏమన్నారు? సో బట్ వాళ్ళు ఇవి మేము మీరు ఏం చదువుకున్నారు సార్? మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నాను సార్. డిగ్రీ అయిపోయిందా? ఓకే. అంటే నేను ఏమంటానంటే, నేను అడిగేది మీరు అర్థమవుతుందా? మీరు అంటున్నది ఏంటంటే కబ్జా చేశారు, రిజిస్ట్రేషన్ చేశారంట వేరే వాళ్ళకి అని మీరు అంటున్నారు. ఎవరు? సబ్ రిజిస్ట్రార్ మీకు చెప్పారు అని మీరు అంటున్నారు. అంటే ఒక గుత్త రసీదు బేస్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, చేయడానికి ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయా అని మీరు అడగలేదా అధికారులకి? అడుగున్నాం సార్. ఏమన్నారు? సో బట్ వాళ్ళు తెచ్చింది నిజంతో అబద్ధంతో తెలియదు అన్నట్లు వాళ్ళు అన్నారు సార్. సో మేము ఆఫీస్కి వెళ్ళేసి పంచాయతీ ఆఫీస్లోకి వెళ్ళి కనుక్కొని వస్తే ఇది ఫేక్ అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు సార్. ఎవరు చెప్పారు మీకు ఫేక్ అని? పంచాయతీ సెక్రటరీ గారు సార్. పంచాయతీ సెక్రటరీ ఏమన్నారు? మీతో ఏమన్నారు? మీరు ఇప్పుడున్న ఇంటిని వాళ్ళు వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇది ఫేక్ అని అన్నారు. అవును సార్. ఎవరు పంచాయతీ సెక్రటరీ? వాళ్ళ పేరేంటి? పంచాయతీ సెక్రటరీ సార్ పేరు తెలియదు, బట్ వాళ్ళు తెచ్చుకున్న రసీద్ ఎప్పుడైతే ఉందో ఆ కరెంట్లో ఉన్న సార్ ఇప్పుడు ఉన్నారన్నమాట. ఇది నా సైన్ కాదు, ఈ పీరియడ్లో నేనే ఉన్నాను, సో ఇవన్నీ ఫోర్జరీ, దీన్ని బేస్ చేసుకుని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలియదు అని చెప్పారు సార్. ఎవరన్నారు? పంచాయతీ సెక్రటరీ. సో ఇదే ప్రస్తావన మళ్ళీ రిజిస్ట్రార్ కూడా వినియోగించుకున్నాం సార్. సో దాని మీద విచారణ జరిపించి టైం చూసుకొని ఒక 3-4 రోజుల్లో తీరుస్తామన్నట్టు అన్నారు. చూడాలి సార్. మీరు ఆఖరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏంటి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మాకేమంటే సార్, ఇదొక్కటే మాకు ఇల్లు ఉన్నది. సో ముసలోళ్ళు ఇక్కడే ఉంటున్నారు గత 20 సంవత్సరాలుగా. ఎస్వి రమణారావు గారు అనే సబ్ రిజిస్టర్ గారు సార్ అయితే, సో తప్పు జరిగిపోయింది మా సైడ్ నుంచి, ఒప్పుకుంటున్నాం. సో దీన్ని ఒక 3 రోజులు వ్యవధిస్తే కనుక, సో వాళ్ళకు చేయించిన రిజిస్టర్ ఏదైతే ఉందో వాళ్ళని సదరు వ్యక్తులను పిలిపించి క్యాన్సిల్ చేయించేసి మీకు చేపిస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు సార్ ఆయన. మీరు అడగలేదా? ఇప్పుడు ఎట్లా పొరపాటు చేస్తారు సార్ మీరు? ప్రాపర్గా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ లేకుండా అక్కడ సరౌండింగ్స్లో మీరు ఎంక్వైరీ చేయకుండా ఎలా మీరు ఒక వ్యక్తికి మా ప్రమేయం లేకుండా మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని మీరు అడగలేదు అధికారికి? అడిగాం సార్. వాళ్ళు గుత్త రసీదులు తెచ్చుకున్నారు. సో దీనిపైన విచారణ చేసేది మేము చేయము అన్నట్టు అన్నారు సార్ వాళ్ళు. సో అది అబద్ధమైనదో నిజమైనదో అవన్నీ మేము చూడలేదు అన్నట్లు అన్నారు సార్ వాళ్ళు. ఆయన అన్నారు తప్పు జరిగిపోయింది, సో దాన్ని సరిదిద్దుకుంటాము, ఒక 3 రోజులు గదిస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు సార్. ఎవరు అన్నారన్నమాట? ఎస్వి రమణారావు గారు సార్, సబ్ రిజిస్ట్రార్ గారు. ఓకే.
ఓకే, మీరు ఆఖరిగా ఏం కావాలనుకుంటున్నారు మీరు పూర్తి స్థాయి ఇప్పుడు అధికారులు కానీ సీఎం గారు ఏం కోరుకుంటున్నారు? సార్ నేను ఒకటే కోరుకున్నాను సార్, మాకు న్యాయం చేయించండి. సో మాకున్న ఇళ్ళను మాకు రప్పించండి సార్. సో వాళ్ళు బయట వాళ్ళు వచ్చేసి బెదిరిస్తున్నారు. సో ఇలాగా ఇంకొకసారి కాకోకుండా మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే కూడా మన రిజిస్టర్ ఆఫీస్లో మన సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే రమణారావు ఎవరైతే ఉన్నారో వారు నేను తప్పు చేశాను, ఇది ఏదో పొరపాటున జరిగింది, మరి 3 రోజులు వ్యవధి ఇస్తే మరీ మీకు నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాను, నన్ను నమ్మండి అంటూ కూడా వీళ్ళని ప్రాధేయపన్నారంటూ వారు ఆ మాట ఎవరైతే మన సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే రమణారావు ఉన్నారో వారు ఆ మాట చెప్పగానే వీరు మరీ వచ్చి కలెక్టర్ గారిని కూడా కలిచామని కూడా వారు పూర్తి స్థాయిలో వారి ఆవేదన వ్యక్తపరుస్తూ, అలాగే మనకు కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో, మన సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతోంది, మా మీద దౌర్జన్యాలు పాల్పడుతున్నారంటూ కూడా వారు ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి. మరొక సమస్య, ఇక్కడ ఎవరైతే ఇంకొక స్థలాన్ని కూడా కబ్జా చేశారంటూ కూడా ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మరొక బాధితులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు, వారితో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీ స్థలానికి సంబంధించి మీ స్థలం ఎవరో ఆక్రమణ చేసుకున్నారు, కబ్జా చేస్తున్నారని అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం? సార్ మాది ఇంటి ముందర స్థలం కబ్జా చేస్తుంటారు వాళ్ళు. మేము 30 ఏళ్ళ నుండి స్థలం మేము ఉన్నదాన్ని మా కొడుకులకు బాడీకి కడుతున్నారు. మేము శక్తి లేక వేసుకోలేదు, బండ్లు బాతినాము అంతవరకు. ఇది పరిస్థితి అని చెప్పి. ఎవరు మీకు అది కబ్జా చేసుకొని ఆక్రమిస్తున్న వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఏమో నాకు తెలియదు. మల్లేష్, శ్యాము బాబనాయన ఆయన ఏదో లంచాలు తిందుకొని ఈ రకంగా వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసినాడు అని చెప్పి. చెప్పండి మా ఏంటి పరిస్థితి ఏంటి? ఎవరెవరు వచ్చి శ్యామ్ అనే వాళ్ళు మల్లేష్ శ్యామను వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు సార్. మేము మాకు తలం కావాలి సార్, మాకు లేదు, పిల్లలు బాడీలు కడుతున్నారు, మా పిల్లలకి కావాలి అది. మీ పేరు? బాలమ్మ. మీ పేరు? వెంకటరామరెడ్డి. ఇదంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే ఈ కాలనీ వాసులందరూ వారి బాధన వ్యక్తపరుస్తున్నారు. మరి ఎవరు ఈ శ్యామ్ ఎవరు, మల్లేష్ ఎవరు, బాలకృష్ణ ఎవరు అర్థం కావట్లేదు. కానీ వీరు అజ్ఞాతంలో ఉండి మొత్తం నడిపిస్తున్నట్టుగా వారి మాటల్లో మాకు అర్థమవుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరి అధికారులు వీటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇక్కడ నివసిస్తున్న దాదాపుగా 30 ఏళ్ళ నుంచి కొంతమంది, 25 ఏళ్ళ నుంచి కొంతమంది, 20 సంవత్సరాల నుంచి కొంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ సాక్ష్యంగా ఇక్కడ ఆధారాలు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఇంత దౌర్జన్యముగా ఇంత భరితెగింపు చేస్తూ ముందరికి వచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ వారికే తెలియకోకుండా ఆ స్థలాలని రిజిస్టర్ ఆఫీస్లో చేసేస్తూ అధికారులు చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు తెలుసుకొని అధికారికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన సబ్ రిజిస్టర్కి వీళ్ళందరికీ వెళ్ళి అడిగినప్పటికీ పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, 3 రోజులు టైం ఇవ్వండి, మరి దీన్ని సరిదిద్దుకొని మరి మేము మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారంటూ కూడా ఇక్కడ బాధితులు వివరిస్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మనం వేచి చూద్దాం. అలాగే కాలనీలో దాదాపుగా ఎన్నో స్థలాలని కబ్జాలు చేస్తూ వారికే తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారంటూ పూర్తి స్థాయిలో మనం ఇంతకుముందే వారి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే ఇంకా ఇక్కడ బాధితున్నారో వారి మాటల్లో మనము అడిగి తెలుసుకున్నాం. అలాగే ఈ కాలనీలో ఉన్న ప్రజలు కూడా అవును ఇది అన్యాయమే, వాళ్ళు దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఇక్కడ నివసిస్తున్నారు, అయినప్పటికీ కూడా దౌర్జన్యం చేస్తూ ఇక్కడికి వచ్చి వారిని హింసిస్తున్నారు, వారికి ఏంటి న్యాయం చేయండి అంటూ కూడా ఇక్కడున్న ప్రజలు కూడా మాట్లాడడానికి ముందరకు వచ్చారు. వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మాటలు కూడా చెప్పండి అమ్మా, ఇక్కడ ఏంటి? శ్యాము అనే స్వామి మాకు చేపించినాడు, ఇది మాది, మీరు ఎట్లా ఉన్నారు, ఇది మేము రిజిస్టర్ అయిందని మాకు వచ్చి వాళ్ళు జేసీబీతో గుద్దిస్తాము, ఇది మీది ఏంది తెచ్చుకోపోండి అని వాళ్ళు మమ్మల్ని ఏడేమిచ్చేకి దినం తిరుగుతున్నారు. వాళ్ళు 2 నెలల నుంచి ఇక్కడ మమ్మల్ని సతాయిచ్చి చాలా ఇది చేస్తున్నారు. అంటే జేసీబీని తెచ్చి గుద్ది చేసి మేము చూస్తాము, నువ్వు చచ్చి చూపిల్లా మేము చూస్తాము, మేము కూడా అంతలోకి ఏం వదులుకోము, ఎవరు వస్తారు రమ్మని పో, మేమేం విడిచిపెట్టేది లేదు, ఇది మాది, మేము పొజిషన్లో ఉండాము, ఎవరిని తోలుకు వస్తావు నువ్వు చూస్తాం, మేము విడిచే ప్రసక్తి లేదు, నువ్వు జేసీబీకి వెళ్తుంటే ఏమన్నా తోలుకొచ్చుకో మేము చూసి విడిచే ప్రసక్తి లేదని చెప్పినాం. అంటే కాదమ్మా, మీరు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నప్పటికీ 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే మిమ్మల్ని దౌర్జన్యం చేయడానికి ఎందుకు వస్తున్నారు? మాది ఇది మాకు సాయం చేసి
చేపించినాడు, నీదేందుంది ఇప్పుడు మాది ఇదేంటి ఇటు నుంచి ఇటుకి మేము జేసీబీ తోలుకొస్తాము, నీదేందుంది అని వాడు ఒక వారం నుంచి తిరుగుతుంటే ఏడన్న పోకోండి అనుకుంటే మొన్న వచ్చి ఇంకా నేను తెస్తానంటే నువ్వు తెచ్చుకోపో మేము చూస్తామని చెప్పినాము అని చేసాం. ఎవరు అతని పేరు? మల్లేష్ అంటే ఇంకా మల్లేష్ వచ్చేది వాళ్ళు అనుకుంటే వాళ్ళ పేర్లు చెప్పేదిలే. ఇంకా మల్లేష్ నేను ఇది మాది అయింది, ఈ పక్కన మీది విడిచిపెట్టాలా, మేము జేసీబీ తెచ్చి మేము గడిపెత్తాము అని తిరుగుతున్నారు. బాలకృష్ణ అని అయిపోయి చేపించినాము ఇది, అది మల్లేష్ అనే వాళ్ళు చేపించుకున్నారు అని తిరిగిపోతున్నారు. ముఖ్యంగా ఎవరు దీనికంతా సూత్రధారి ఎవరు? అదే ముఖ్యంగా నాకు చెప్పిన మేము వస్తున్నాం, మీది ఎవరు మీకు చెప్పిండే వాళ్ళు అంటే మాకు శ్యామ అని అతను చెప్పినాడు. మాది ఇది అయింది, మాకు అయింది రిజిస్టర్ అయింది, మీది ఏంది అని మీరు తెచ్చుకోపోండి, నేను జేసీబీ తెస్తాను గడిపేస్తాను అని చెప్తున్నారు. శ్యామ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. అయిపోయి మాకు చేసి ఇచ్చినాడు, మీది ఏందని వాళ్ళు వస్తున్నారు సార్ వీటికి. ఇప్పుడు మీరు ఆఖరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? న్యాయంగా ఏం కావాలి? మాకు న్యాయంగా మా తలం మాకు కావాలా, మా ఇంట్లో మాకు కావాలా, మా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్, అంతే. ఇదండి విషయం మనకు పూర్తి స్థాయిలో అయితే అదండి ఇక్కడ నివసిస్తున్న వారు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పూర్తి స్థాయిలో వారు ఆరోపిస్తున్నది ఏంటంటే మల్లేష్ అనే వ్యక్తి, బాలకృష్ణ అనే వ్యక్తి వీరిద్దరూ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. వీరి వెనక ఉంటూ శ్యామ్ అనే వ్యక్తి కూడా దౌర్జన్యానికి పాల్పడుతూ ప్రతి ఒక్కరిని ఉసుగొలుపుతూ ఇక్కడ మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారు. ఇక్కడ మేము నివసిస్తున్నప్పటికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో జేసీబీలు ఇచ్చి మీ ఇండ్లు పడగొడతాము, మీ అంతు చూస్తాం, మీ కథ చూస్తామంటూ కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి అంటూ కూడా ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరిని కూడా వీరు వేడుకుంటున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతవరకైనా. మరొకరు ఉన్నారు ఇక్కడ నివసిస్తున్నవారు. మరి ఇక్కడ వారి మాటల్లోనే వారి ఆవేదన మనం తెలుసుకుందాం. అక్క చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏంటి ఇక్కడ జరుగుతున్నది? ఏం జరుగుతుంది సార్? మేము ఇక్కడ నమస్కారం సార్. ఫస్ట్ మేము ఇక్కడ 2000 సంవత్సరం నుంచి ఉన్నాం సార్ ఇక్కడ సంసారము. మా పరిస్థితులు బాగాలేక ఇల్లు కట్టుకుంటే అప్పుడు పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాము. ఇప్పుడు 6 నెలలు అవుతుంది సార్ వచ్చి. మా ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదు, మేమేం పని చేసుకుంటే కూడా మా ఆయనకి చేత కాదు. ఆ ఇల్లు కట్టుకుంటుంటే ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మాకు రిజిస్టర్లు అయినాయని శ్యామసుందర్ అనే అతను, మల్లేష్ అనే అతన్ని పంపించి ఇట్లా పడగొట్టిస్తాము, చేస్తాము, ఎవరి డెల్ కట్టేది అది ఇది అని బెదిరిస్తున్నారు సార్. మా ఆయనకైతే వారానికి ఒకసారి ఫోన్లు వస్తాయి, పోలీస్ స్టేషన్కి రండి, ఎవరి ఇల్లు కట్టేది మీరాడా, అట్లా ఇట్లా అని. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్, టెన్షను. ఆయనకి బెదిరిస్తున్నారు. ఆయన ఏమవుతాడో అని కూడా మాకు భయం అవుతుంది. అట్లా చేస్తున్నారు సార్, మాకు పడగొట్టిస్తాము, జేసీబీని పిలుచుకొస్తాము అని అంటున్నారు సార్. మేము ఇప్పుడు కొత్తగా కట్టుకుంటున్నాము, కొంచెం పక్కన వాడుకున్నాము, ఇంటి దగ్గర కూడా లేము, ఇప్పుడు రెడీ అయింది చేరుకుందాం అనుకుంటుంటే ఇట్లా చేస్తున్నారు సార్. మాకు ఏం చేయాలో మాకు పాల్పోవడం లేదు ఇప్పుడు మాకు. అంటే ఇప్పుడు మీకే తెలియకోకుండా మీరు నివసిస్తున్న ఇంటిని వారు మీకే తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు అని దౌర్జన్యాన్ని పాల్పడుతూ మీకు ఫోన్లు చేస్తూ పోలీస్ స్టేషన్కి రండి, మీ కథ చూస్తాం, అంత చూస్తామని బెదిరిస్తున్నారని మీరు అంటున్నారు కదా. మరి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా ఈ సమస్య? కలెక్టర్ గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళారు? పోయినాం సార్, ఏ దగ్గర కూడా పోయినాడు మా ఆయన, పేపర్లు కూడా చూసి పంపించినారు. మళ్ళీ మేము పోయినప్పుడు వాళ్ళు రారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు మాకు చెప్పారు, వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, స్టేషన్ కాటికి రండి అని అంటారు. పోయినాడు మా ఆయన, అట్లా చేత కాకుండా కూడా పోయినాడు. పోయి వచ్చినా కానీ అన్న పోయినారంట సార్, వాళ్ళు రాలేదంట పోయినప్పుడు. ఇంకా సరే లేప వాళ్ళు రాలేదు, మీరు పోండి అని పంపించినారు సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్? మేము ఇప్పుడు ఇది ఎక్కడా కాకుండా కట్టుకున్నాక ఇట్లా చేస్తున్నారు. మాకు రిజిస్టర్లు అయినాయని తీసుకొని పేపర్లు తీసుకొని వస్తున్నారు సార్. మాకు అగ్రిమెంట్ కూడా ఉంది సార్, దాని మీద అగ్రిమెంట్ ఉందిలేని మేము ధైర్యంగా కట్టుకున్నాము. 2000 సంవత్సరం నుంచి మేము ఇక్కడ కాపురం ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో అంటే వారు ఎటువంటి దాడికి పాల్పడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే జేసీబీలు తీసుకొస్తాము, మేము పడగొడతాము అనేది కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు కూడా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అండి? అవును సార్, తెస్తామంటున్నారు. తెచ్చినా ఇంకా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కదా సార్. ఇట్లా చేస్తున్నారు. అసలు వాళ్ళు ఇది ఇక్కడ సంబంధమే లేదు సార్ వీళ్ళు. మేమైతే ఇక్కడ కాపురం ఉన్నాము, ఏడో తూమ్సార్లు అంట సార్ వాళ్ళది. మేము ఇంతవరకు వాళ్ళ మగాలు చూసినలే, శ్యామసుందర్ అని ఆయన కూడా మగం కూడా చూసినలే, ఇంతవరకు పేరు కూడా వినలే. ఇప్పుడు 6 నెలలు అవుతుంది ఆయన పేరు బయటకు వచ్చి. ఆయన రాసిచ్చినాడు అంట అందరికి, పేపర్లు తీసుకొని వస్తున్నారు. మాకెట్లా తెలుస్తుంది సార్ వాళ్ళకి రాసి ఇచ్చిండేది? రాసి అంది పేపర్లు తీసుకొని వచ్చి చూపించి పడగొట్టేస్తాము, మీరు ఖాళీ చేయండి, ఎట్లా కడుతున్నారు అని అంటున్నారు సార్. మాకుండేది అదే, ఇంకా మేము బాడిగిన్లో ఉన్నాము, మాకుండేది అదే చేరుకోవాలని కట్టుకున్నాం సార్ మేము. చెప్పండి అన్న, ఏంటి మీ సమస్య? ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కూడా మిమ్మల్ని పిలిపించారు, మాట్లాడారు అని అక్కగారు అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుంది మీ చుట్టూరా? ఏం జరిగేది ఏం లేదు సార్. ముందు నుంచి మీ పేరు? నాగభూషణ్ రెడ్డి సార్.
ముందు నుంచి ఇది కట్టడం మొదలుపెట్టిన నుంచి వస్తూనే ఉండరు సార్, ఎవరో వచ్చేసి చూసుకునేది పోయేది. జేసీబీ చేస్తామనేది, పడగొట్టిస్తామనేది ఇది జరుగుతుంది సార్. అంటే ఇక్కడ ఈ స్థాయిలో ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉండి నివసిస్తున్న వాళ్ళందరినీ ఇంత దౌర్జన్యం చేస్తూ మీకే తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకొని దౌర్జన్యాలు పాల్పడుతున్నారు మీరు అంటున్నారు. ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడ అధికారులకు కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకోవాలి కదా మీరు? పోయినాం సార్, సిఐ వరకు పోయినాం సార్. పోయి ఇంకా ఏం జరగలేదు, ఊరికే వచ్చేసినాం. ఇంకా మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం కదా అని ఇంకా మాకు ఎక్కడ పోతుంది లేని ధైర్యంతో ఉన్నాం సార్ మేము. ఇంకా మళ్ళీ ఏం చేస్తారో దేవుని దయ, ఆ సీఎం సార్ దయ. మీరు ఆఖరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? అంటే వీరి నుంచి మీరు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వం కానీ, సీఎం గారు కానీ, కలెక్టర్ గారు కానీ, సీఎం గారు కానీ మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? పూర్తి స్థాయి మాకు దక్కాల సార్, మాకు ఏం అవసరం లేదు, ఉండేది అదే మాకు జీవనాధారము. దూరుకుండే కోటి ఉంటే పనులు చేసుకొని బతుకుంటున్నాము. అది ఒకటి ఉంటే చాలు సార్, మాకేం అవసరం లేదు. ఇంకా మా ఇల్లు ఒకటి మాకు దక్కితే చాలు. మల్లేష్ అనే అతను వస్తానన్నాడు సార్. ఇంకా శ్యామ్ సుందర్ అనే అతను రాసిచ్చినాడని మల్లేష్ అనే అతను, బాలకృష్ణ అనే అతను వచ్చినారు. అంతవరకే మాకు తెలుసు సార్. న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ శ్యామ్ సుందర్ అనే అతను వెనక ఉండి పూర్తి స్థాయిలో నడిపిస్తున్నాడు. మల్లేష్ అనే అతను ఇంకా ఒక 2-3 ఇక్కడికి పంపించి రౌడీజము ఇక్కడ వీళ్ళ మీద దౌర్జన్యానికి దిగడము, జేసీబీలు తెచ్చి మీ ఇళ్ళని పడగొడతాము, మేము స్వాధీనపరుచుకుంటాం, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా పూర్తి స్థాయిలో వీరికి నరకయాతన చూపిస్తూ వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ వారిని చాలా బాధ పెడుతున్నాడు అంటూ కూడా వారి మాటల్లోనే మనం వింటూ ఉన్నాం. వారు మాట్లాడుతుంటేనే చాలా బాధగా అనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దాదాపుగా వారు ఇల్లు కట్టుకున్నారు, నివసిస్తున్నారు. నివసిస్తున్నప్పుడు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని ఆడవాళ్ళు, మహిళలు ఒంటరిగా ఉన్నారు అనేది కూడా చూడకోకుండా దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు అనేది కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి. మరి ఇవన్నీ చూస్తున్నా ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి, అధికారులు కూడా అర్థం చేసుకొని ఇటువంటి వారికి మీరు సపోర్ట్గా నిలబడి న్యాయం వైపు నిలబడి మీరు న్యాయం చేయాలి. అంతేగాని ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న మన సబ్ రిజిస్టర్ మన రమణారావు ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు కూడా ఒప్పుకొని మరి మీరు మూడు రోజులు కూడా మీరు టైం ఇస్తే కూడా నేను మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ కూడా ఇక్కడున్న బాధితుడికి చెప్పారట. ఆ బాధితుడే మరి చెప్తున్నాడు. ఇలా సబ్ రిజిస్టార్ ఎవరైతే మన అనంతపురం రామ్నగర్లో మన రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టార్ ఎవరైతే రమణారావు ఉన్నారో వారు తప్పు ఒప్పుకొని మరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారంట. మరి మీరు తప్పు చెయ్యడం ఎందుకు? వారికి మరి న్యాయం చేస్తామనడం ఎందుకు? అంటే మీరు ఎందుకు ఇవన్నీ లాలూచి పడుతున్నారు? మీరు ఎందుకు ఇట్లా తప్పులు చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఒక ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రజలకు పని చేయడానికి ప్రభుత్వము మిమ్మల్ని అక్కడ నియమించింది. ప్రజలు కడుతున్న పన్నులు ఇవన్నీ వస్తుంటేనే మీకు జీతం రూపంలో మీకు ఇస్తుంది గవర్నమెంట్. అటువంటిది పక్కన పెట్టి మీ సొంత స్వలాభాల కోసము ప్రజల్ని ఇలా మోసం చేసుకుంటూ, ఇలా అన్యాయాలు చేసుకుంటూ, వాళ్ళ కడుపు కొడుతూ, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళని కూడా అంటే బయటికి తరిమేసి, అంటే ప్రజలు ఏమన్నా అయిపోయి ఎలానా నాశనం అయిపోయి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ప్రజలు ఎలాగైనా నాశనం అయిపోయి, వాళ్ళు ఏమన్నా అయిపోయి. మహిళలండి, వాళ్ళ గోడు, వాళ్ళు చూసారా వాళ్ళ బాధలు, వృద్ధులు, ఆమె ముసలామె, ఆ పెద్ద ఆమె ఎంత బాధపడతా ఉంది. ఆమె ఇంటికి వచ్చి జేసీబీతో దుబ్బిచ్చేసి నేను పడేస్తాము చేస్తాము, నీ దిక్కున్న చోట చెప్పుకో అంటారంట. ముసలోళ్ళండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఉన్నారు కదా ప్రస్తుతం ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఇంకొక మహిళలు ఒంటరిగా, వారు కుటుంబంతో సహా ఉన్నవాళ్ళు మహిళలు ఒంటరిగా ఉన్న టైంలో చూసి బెదిరిస్తున్నారంట. కాబట్టి దయచేసి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు, సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు తక్షణమే వీరి మీద ఎవరైతే శ్యామ్ అనే వాళ్ళు ఇక్కడ మల్లేష్ ఇక్కడ సంథింగ్గా చాలా పేర్లు చెప్తున్నారు, వారి మీద మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని వీరికి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడున్న కాలనీ వాసులు, ప్రజలు కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్ళ నుంచి కొంతమంది, 25 ఏళ్ళ నుంచి కొంతమంది, 20 ఏళ్ళ నుంచి కొంతమంది ఇక్కడ నివసిస్తూ ఉన్నప్పటికీ ఎన్నడూ లేనిది ఇప్పుడే ఈరోజు ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 1వ తారీఖు ఈరోజు నుంచి గడిచిన 6 నెలల నుంచి జరుగుతోందంట ఈ తతంగం ఇక్కడ. మరి స్థలం మీదే అయినప్పుడు మీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే రైట్రల్గా వెళ్ళండి, లీగల్గా పోండి, కోర్టుకు వేయండి,
న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కొంతమందిని అడ్డం పెట్టుకొని మీ ఇష్టానుసారంగా మళ్ళీ మధ్యలో మాకు వచ్చిన సమాచారం అది నిజానిజాలు బయటికి రావాలి. కొన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ఉన్న పార్టీల వైపు ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి పోవడము, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పడము, ఇట్లా పబ్బం గడుపుతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పేరు నేను చెప్పలేను, కానీ ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి కూడా కొంతమంది దందాలు, కబ్జాలు ఇట్లా చేస్తున్నారనేది కూడా వినిపిస్తూ ఉంది. అది పక్కా ఆధారాలతో సేకరించి అది కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇటు స్థలాలు ఇల్లు కబ్జా చేసి వారికే తెలియకోకుండా ఇక్కడ నివసిస్తున్న ఏదైతే ఆ స్థలంలో నివసిస్తున్నారో వారికే తెలియకోకుండా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారట. అవి కూడా పక్కా ఆధారాలతో బయటికి తీస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము గత 3 రోజుల నుంచి కూడా ఈ సమస్య మీద మేము మా మీడియా TV6 నేషనల్ న్యూస్ ఛానల్ తరపు నుంచి కదిలించే వార్త తెలుగు జాతీయ పత్రిక ద్వారా మేము వీరికి న్యాయం జరగాలి అంటూ ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు వీరికి అన్యాయం చేస్తున్నారని ఆధారాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇదే సబ్ రిజిస్ట్రార్ ఇదే రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అధికారులని అడిగితే వారు ఏమంటారంటే, అంటే ఇప్పుడు సపోజు సీఎం చంద్రబాబు గారే ఒక మీటింగ్లో ఉన్నారు, ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. ఒక కామన్ మ్యాన్ పోయి చంద్రబాబు నాయుడికి ఆయన బాధ అతనికి ఆ కామన్ మ్యాన్కి ఒక అన్యాయం జరిగింటుంది. చంద్రబాబు గారు వచ్చారు, దగ్గరలో ఉన్నాడు. చంద్రబాబుకి ఆ సమస్య ఒకటి చెప్పుకోవాలనుకుంటారు. చంద్రబాబు గారు ఉండండి అని ఆయన ఆపితే తప్ప ఆపకూడదా? చంద్రబాబు సీఎం గారిని అడగకూడదా? అంటే సీఎం గారిని చంద్రబాబు గారిని ఆపితే వారిని ఆపినందుకు చంద్రబాబు గారు నువ్వు నా పనికి ఆటంకం కలిగించినావు, ఈయన మీద కేసు పెట్టండి, సబ్ జైలుకి ఎత్తండి, అండమాన్ జైలుకి పంపండి అని చెప్తారా? ఒక అన్యాయం ఎక్కడన్నా జరిగితే ఏ అధికారినైనా నిలదీసి అడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి సామాన్యుడికి ఉంటుంది. మాకు నిన్నటి నుంచి మాకు మీడియాకు ఎవరికో కాదు నాకే బెదిరింపులు వస్తున్నాయి. నువ్వు కవర్ చేసినావంటే, ఈ సమస్యను నువ్వు బయటికి తీసుకొచ్చినావంటే నీ మీద కేసులు పెడతాము, నిన్ను లేకుండా చేస్తాము, ఇవన్నీ బెదిరింపులు వస్తున్నాయి నాకు. నేను ఒకటే చెప్పాను, మీరు చేతనైనా చేసుకోండి, నాకు అన్యాయం ఎక్కడ జరుగుతా ఉంటే అన్యాయం వైపు నేను నిలబడతాను. వారికి న్యాయం జరిగేంత వరకు, వారికి నిజంగా అన్యాయం జరిగింటే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఇంత అన్యాయంగా పాల్పడుతూ ఉంటే ఎక్కడ పోతాం సమాజం? కాబట్టి దయచేసి మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, సంబంధిత ఈ రూరల్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా సీఎం గారు కూడా ఈ సమస్యని తెలుసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా న్యాయం చేయండి అంటూ కూడా కోరుతున్నారు. మరొక కథనంలో మరొక రాబోయే ఎపిసోడ్లో పూర్తి వివరాలు ఆధారాలతో పక్క ఆధారాలతో సహా పేపర్ వర్క్తో సహా మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేద్దాం. అలాగే మా TV6 నేషనల్ న్యూస్ ఛానల్ను, అలాగే మా కదిలించే వార్త తెలుగు దినపత్రిక జాతీయ దినపత్రికను కూడా ప్రతి ఒక్కరు వీక్షించి ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నవీన్తో రమేష్, TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అలాగే కదిలించే వార్త తెలుగు దినపత్రిక, అనంతపురం నుండి. ఇక్కడ మేము 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండాలి సార్. వాడు శ్యామన్ అనే ఎవడు వాడు బాలకృష్ణ వేరే ఊరు వాడు వచ్చి వాళ్ళకి అంతా రాసిచ్చినాడు. మాకు ఏమీ లేకుండా మాదంతా పడిపోయిందని ఇట్లా సృష్టించి మాకు ఈ విధంగా మాకు ఏమీ లేకుండా చేసినాడు సార్. ఇట్లా వాడు శ్యామన్ అనే మాకు ఇప్పుడు ఏది లేదు సార్. మాకు ఇదే ఇంకా మాకు ఎక్కడా పోయేది లేదు, ఏదీ లేదు ఆధారము. ఈ విధంగా సార్ మీరు దయచేసి సార్ మాకు కావాల్సిన పనులన్నీ ఇంటి గుర్తలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ లిస్టులు మొత్తం అన్నీ మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు కావాల్సిన పత్రాలన్నీ ఈ విధంగా మాకు ఏమీ లేదు సార్. మీరు ఇప్పుడు మాకు ఏ విధంగా ఎట్లా దయచేసి మాకు మంచిగా చేయండి సార్. మాకు ఎక్కడ ఎక్కడ లేదు సార్, ఏం లేదు సార్. మాకు చాలా ఇబ్బందులు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ బాగా అయిపోయినాయి సార్. మాకు ఇప్పుడు దయచేసి మీరు చూడండి సార్. మాకు
అయితే ఏవి డాక్యుమెంట్లు లేకుండా సో తప్పగా సృష్టించి చేయించుకున్న డాక్యుమెంట్లు అండి ఇది. సో బాలకృష్ణ అనే వ్యక్తికి చేయించారు. సో మేమైతే గత 20 సంవత్సరాల పైగా నుంచి మేము ఇక్కడ ఉన్నాము. మాకైతే ఇక్కడ కరెంటు బిల్స్ ఉన్నాయి, ఇంటి డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇంటి గుత్త పన్నులు, ఆధార్, ఓటర్ ఐడి, సో అన్ని డాక్యుమెంట్ అయితే మాకున్నాయి అన్నమాట. సో ఆయన ఏ ఆధారం పెట్టుకొని చేశారో తెలియదు. సో మేము ఇల్లు ఉన్నా కూడా ఇక్కడ ఫిజికల్గా మేము ఉంటున్నాము. సో ఉన్నా కూడా లేనట్టుగా ఆయన సృష్టించి ఫేక్ గుత్త పన్నులు సృష్టించి సో దాన్ని వేస్ట్ చేసుకొని ఇది రిజిస్టర్ చేయించారని చెబుతున్నారు సార్. సో మాకైతే న్యాయం చేయించండి, అదే కోరుకుంటున్నాం సార్.